కాశీ కారిడార్ విన్నారు, కాశీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. కాశీ కారిడార్ పేరిట కాశీని ఎంత ప్రక్షాళన చేశారు. అక్కడ ఉన్న దరిద్రాన్ని అంతా తీసేసి అద్భుతంగా ఇక్కడ కట్టడాలు వెనక కనపడుతున్నాయి కదా, ఈ రీతిలో అద్భుత కట్టడాలను అక్కడ నిర్మించి అద్భుతమైన పర్యాటక కేంద్రం అలాగే పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు మోదీ గారు. అలాగే ఇక్కడ ఉజ్జయిన్లో కూడా ఉజ్జయిన్ కారిడార్ పేరిట బాబా ఏం చెప్పమంటారు, అద్భుతం అంతే అసలు. ఇక్కడ ఈ విగ్రహాలే కానీ శివుడి యొక్క మూర్తులు, అలాగే ఇక్కడ ఈ చరిత్ర, ఈ ఉజ్జయిని యొక్క చరిత్రను తలపించేలా అంటే ఇలా మూర్తుల రూపంలో ఇక్కడ పెట్టి అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ కారిడార్ని పూర్తి చేశారు. చాలా అద్భుతంగా ఉంది. కాశీ కంటే కూడా చాలా పెద్దది ఈ ఉజ్జయిన్ కారిడార్. ఇక్కడ కనపడుతున్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద గోడలు కనపడుతున్నాయా చూడండి. ఈ పెద్ద పెద్ద గోడల్ని ఎందుకు ఇక్కడ నిర్మించడం జరిగింది అని అంటే దీని అవతారణ మీకు కనపడుతుందో లేదో, ఇగో ఆ పైన ఇగో ఇటువైపు ఇగో ఇదన్నమాట. అయ్యే అక్కడ మస్జిద్ ఒకటి ఉంది. ఆ మస్జిద్ని కనిపించకుండా ఇక్కడ పెద్ద పెద్ద గోడలతో అసలు నిర్మాణం. మోదీ అంతే, ఇక బీజేపీ ప్రభుత్వం ఉంటే అక్కడ హిందుత్వమే ఉట్టిపడాలంతే, వేరేది కనపడటానికి లేదు అన్నట్టు. ఎలా అయితే కాశీలో కూడా ఆ జ్ఞానవాపి మస్జిద్ కనపడకుండా ఎట్లా అయితే పూర్తి చేశారో అట్లనే ఇక్కడ కూడా ఒక మస్జిద్ ఉంది. ఆ మస్జిద్ని కనపడకుండా లేకుండా చేశారు. చూసారు కదా, వెనక చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఈ నిర్మాణాలని చేశారో. అసలు మమ్మల్ని నడవడానికి కాళ్ళ నొప్పులు లెగిసినాయి. అద్భుతం. తప్పకుండా ఇక్కడికి వస్తే, ఉజ్జయిని వస్తే ఇక్కడ సాయంత్రం పూట ఇంకా లైటింగ్స్ ఇవన్నీ కానీ అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటాయి కదా. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ కారిడార్ సాయంత్రం నైట్ పూట పూర్తిగా తిరగడానికైతే కాళ్ళ నొప్పులు లెగిస్తాయి. ఇక్కడ ఈ చిన్న నది, మరి ఏం నదో నాకైతే అంత ఐడియా లేదు. మరి ఇక్కడైతే పూర్తి ఇంకా కట్టడాలు ఇంకా కడుతున్నారు, అద్భుతంగా నిర్మాణాలు చేస్తున్నారు. చూసారా శివుడి యొక్క మూర్తి, శివలింగం, అట్లనే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఋషులు, సూర్య భగవానుడు, అటు పోతే అబ్బో కాళ్ళ నొప్పులు వస్తుంది. అంతే కాదు మనం పోయేంత పరిస్థితి లేదు. కనపడుతుందిగా కనుచూపు మేరలో మొత్తం ఎంత అద్భుతంగా కట్టేశారంటే ఇటు కూడా చూడండి. అబ్బాబ్బాబ్బాబ్బా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనేంతగా అద్భుత నిర్మాణాన్ని ఉజ్జయిన్లో చేసి చూపించారు. ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడి ఆ గుడి ప్రాంగణం కూడా అబ్బో నా భూతో నా భవిష్యత్తు అనేంతగా తీర్చిదిద్దాడు మోదీ గారు.